గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. బొత్స సత్యనారాయణ గారంటే తెలియని వారు ఉండరండి తెలుగు రాష్ట్రాల్లో. సమకాలీన రాజకీయ నాయకుల్లో రాజకీయాల్ని హుందాగా ఎలా చేయాలి, ఒక గౌరవప్రదంగా ఎలా నడుచుకోవాలి అని బొత్స సత్యనారాయణ గారికి తెలిసినంతగా వేరే ఎవరికి కూడా తెలియదు అనడంలో అతిశయోక్తి లేదండి. చాలా సీనియర్ పాలిటీషియన్ వారు. ఇప్పుడే కాదండి, ఎప్పుడు కూడా కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు గానీ, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినప్పుడు గానీ, ఎప్పుడు కూడా వారు ఒక హుందాతనాన్ని మెయింటైన్ చేశారు. ఒక నిండుదనం అంటారు. అంటే రాజకీయాల్లో ఇలా ఉండాలి. తెలుగుదేశంలో కూడా ఉన్నారండి. అంటే కొంతమంది పేర్లు నేను ప్రస్తావించగలను. తెలుగుదేశంలో ఉండి వాళ్ళు కూడా హుందాగా రాజకీయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. జనసేనలోనూ ఉంటారు. అలా కొద్ది మందిలో బొత్స సత్యనారాయణ గారు ఒకరు. అటువంటి బొత్స సత్యనారాయణ గారిని వ్యక్తిత్వ హననం చేస్తూ, వారికున్న లోపాల్ని ఎత్తి చూపుతూ, ఎంత దయనీయంగా ఈ ఆర్‌పి అనే వ్యక్తి మాట్లాడాడో ఒకసారి వినండి. మీరందరూ కూడా చూసే ఉండరు. తరువాత ఆ వ్యక్తి క్షమాపణ కూడా చెప్పాడు. ఎందుకు క్షమాపణ చెప్పాడు అన్న విషయాన్ని కూడా నేను చివర్లో మీకు చెప్తానండి. ముందుగా ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. రాజకీయాలంటే జబర్దస్త్ స్కిట్లు కాదు అనేది తెలుగుదేశం వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. ఇంకా నేను అతని గురించి అంతకంటే ఎక్కువ నేను మాట్లాడనండి. అతని విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేను అతన్ని ఒక మనిషిగా కూడా నేను ఎప్పుడు చూడనండి. తిరుమల లడ్డూలో, పవిత్రమైన తిరుమల లడ్డూలో రోజా కొవ్వు కలిసింది, ఎందుకంటే రోజా పంది కాబట్టి అని మాట్లాడిన వ్యక్తి ఈ ఆర్‌పి. ఇంకా అంతకంటే అతని గురించి మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అతని విజ్ఞతకే వదిలేస్తాం. కానీ ఈ సందర్భంగా నేను ఈ వీడియో చూసే వాళ్ళకి, అలాగే రాజకీయాల గురించి మాట్లాడాలనుకునే వాళ్ళకి ఒక చిన్న సూచన అయితే చేస్తున్నానండి. దయచేసి ఎవరు కూడా లోపాలు ఎత్తి చూపకండి. అంటే మరీ ముఖ్యంగా ఆరోగ్యకరమైన సమస్యల గురించి అస్సలు మాట్లాడొద్దండి. పుట్టినప్పుడు అందరం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని అనుకుంటాం. అందరూ కూడా 100 సంవత్సరాలు బతకాలనే కోరుకుంటారు. కానీ కొన్ని అనుకోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. బొత్స సత్యనారాయణ గారికి రీసెంట్‌గా, అది మనందరికీ తెలుసు, బైపాస్ సర్జరీ జరిగింది. వారికి మాట తడబడుతుందనో లేకపోతే అలా మాట్లాడుతున్నారంటే వారేం సరదాకు మాట్లాడట్లేదు. ఆరోగ్య సమస్యల వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండొచ్చు. నా వరకు నేనండి ఒక డాక్టర్‌గా నేను చెప్తున్నాను. మనం సరిచేసుకోలేని లోపాలుంటే వాటిని ఎత్తి చూపడం వల్ల లాభం లేదండి. నేను ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి చర్మ సంబంధిత వ్యాధుల గురించి నేను మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే ఇక్కడ నేను చంద్రబాబు గారిని వెనకేసుకొని రావట్లేదు, కానీ చంద్రబాబు గారు ఏం కోరుకోరండి. నాకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కావాలని కోరుకోరు. దాన్ని మనం బూచిగా చూపించి, ఇప్పుడు చంద్రబాబు గారి తప్పేం కాదు అది. వారిని నిందించడంలో దాంట్లో ఏముంటుందండి? దానివల్ల మనం పొందేదేముంది? అలాగే నారా లోకేష్ ఈ మధ్య సన్నగయ్యాడని చెప్పేసి దాని గురించి కూడా మాట్లాడతారు. అఫ్‌కోర్స్ సన్నగవుతే బాగా సన్నగయ్యావు అని పొగడండి, అందులో తప్పు లేదు. ఎందుకు సన్నగయ్యాడు? ఆ మెడిసిన్ వాడుతున్నాడు, అవసరం లేదండి. మనకేం అవసరం ఉంది చెప్పండి? ఇప్పుడు ఎవరి వ్యక్తిగత ఆరోగ్యం వాళ్ళ ఇష్టం. వాళ్ళు సన్నగైతే సన్నగవడం ఆరోగ్యానికి మంచిది. సన్నగవడం నీ లైఫ్ స్టైల్‌కి మంచిది. అప్రిషియేట్ చేయండి. అంతే తప్పితే దానివల్ల సన్నగయ్యాడు, దీనివల్ల సన్నగయ్యాడు అని మాట్లాడడం ఫూలిష్‌నెస్ అది. ఎవరి ఆరోగ్య విషయాల గురించి మనం మాట్లాడకూడదండి. ఇప్పుడు నేను ఇదే మా ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేస్తుంటే ఎవరో నన్నన్నారు,
కాదబ్బా నువ్వు చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ గురించి మాట్లాడదాం అంటే, నేనేం చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మీద ఏదో కామెడీ చేద్దాం, దాని మీద ఏదో స్కిట్ చేద్దాం అనే ఉద్దేశంతో కాదండి. ఇక్కడ కంటెక్స్ట్ అనేది చూడాలి. ఇప్పుడు పవర్ అనేది పెద్ద కష్టం కాదండి. ఎవరైనా అనొచ్చు. పవర్ అంటాడు. లేకపోతే పెర్ఫార్మెన్స్ అంట. అది ఎవరైనా అదేం పెద్ద కష్టం కాదు. నేర్చుకోవచ్చు. నేర్చుకోవచ్చు. అదేం పెద్ద తప్పు కాదు. కానీ ఇక్కడ కంటెక్స్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అన్నీ చేశాడు, వాళ్ళతో మాట్లాడాడు, వీళ్ళతో మాట్లాడాడు, వాళ్ళని ఒప్పించాడు, వీళ్ళని ఇది చేశాడు, కంప్యూటర్ కనిపెట్టాడు, సెల్ ఫోన్ కనిపెట్టాడు అన్నప్పుడు కాదు స్వామి, అన్నీ కనిపెట్టి అన్ని చేసినోళ్ళు ఈ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇదేం పెద్ద కష్టం కాదు. అలాగే నారా లోకేష్ తెలుగు నేర్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పార్టీ పేరే తెలుగుదేశం పార్టీ. వాళ్ళ విధానమే తెలుగువాడి ఆత్మగౌరవం అని చెప్పేసి రామారావు గారు పెట్టింది. మనం తెలుగు వాళ్ళం, మన మాతృభాష తెలుగు. నువ్వు తెలుగే సక్కంగా మాట్లాడకపోతే ఇంకా నువ్వు ఏం మాట్లాడగలవు? అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు తెలుగు అన్నది ఇంకా కంపల్సరీ. నాకు తెలుగు రాదు అంటే నీకు తెలుగు రానప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నువ్వు రాజకీయం చేయడానికి అనర్హుడు. అలా మనం మాట్లాడతాం తప్పితే, దాన్ని వెటకారంగా చెప్తాం తప్పితే, అందులో ఇప్పుడు నేను ఆ విషయాన్ని వారికి చెప్పినా కానీ అందులో వాళ్ళు ఏమీ పర్సనల్గా తీసుకొని హర్ట్ అయ్యేది ఏమి ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు పనండి? ఇప్పుడు వారు సమిక్షేమం అంటారు. సంక్షేమం అనడానికి ఎంతసేపు? చంద్రబాబు గారికి నోరు పలుకుతుంది. ఇప్పుడు ఏదైనా నోరు పలకని సమస్య ఉంటే దాని గురించి మాట్లాడకూడదు. చంద్రబాబు గారికి తెలుగు బాగా మాట్లాడగలరు. సమిక్షేమం అంటారు, లేకపోతే పవర్ అంటాడు, పెర్ఫార్మెన్స్. అవి అవి ఎక్కడ కూడా వాళ్ళను తక్కువ చేసి చూపించడము లేకపోతే ఎత్తగొట్టడము కాదు. ఆ కంటెక్స్ట్లో మీరు కమ్యూనికేషన్ ఎలా చేస్తారు, మీరు కమ్యూనికేట్ చేయగలరా అనే అనుమానాలు వస్తాయన్న విధంగా మనం మాట్లాడుతున్న తప్పితే అది ఎక్కడ కూడా ఇప్పుడు ఎవరైనా నేను మాట్లాడేటప్పుడు నా భాషను తప్పుపట్టినా, ఇప్పుడు మాండలికాలు ఉంటాయి, మాండలికాల్ని తప్పుపట్టినా అది ఇంకా మన తప్పేం కాదు. మనదేం తప్పవుతుంది? ఇప్పుడు నువ్వు అలా ఎందుకు ఆ మాండలికంలో మాట్లాడుతున్నావు అంటే వాళ్ళు పుట్టి పెరిగినప్పుడు ఆ మాండలికం వస్తుంది. కొన్ని అంటే తప్పులు ఉన్నప్పుడు కరెక్ట్ చేసుకునే ఆస్కారం ఉన్నప్పుడు కరెక్ట్ చేసుకోకపోతే వాటి గురించి మాట్లాడచ్చు తప్పితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ పుట్టాలనుకుంటారా? వాటి గురించి మాట్లాడకూడదు. అది అబ్సల్యూట్లీ రాంగ్. అలాగే బొత్స సత్యనారాయణ గారు అలా మాట్లాడాలని వాళ్ళు ఏమన్నా కోరుకుంటారా? ఇప్పుడు కొందరు ఉంటారండి, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళు అలా ఉండాలని వాళ్ళు ఎవరు కోరుకోరు. లేకపోతే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్లో ఏవైనా అవయవాలు కోల్పోయిన వాళ్ళు వాటిని చూపిస్తూ మనల్ని హేళన చేస్తే ఎంత దారుణంగా ఉంటుందో, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళని ఆ ఆరోగ్య సమస్యల్ని ఎత్తి చూపుతూ దాన్ని వెటకారంగా మాట్లాడడం కూడా అంతే దారుణం అండి. చాలా చాలా దారుణం. దయచేసి ఎవరు కూడా, నేను నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే మనుషుల రూపాలపైన లేకపోతే మనుషుల వాళ్ళ శరీర ఆకృత్యాలపైన, వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలపైన వాటిపైన రాజకీయాలు చేయకండి, రాజకీయాలు మాట్లాడకండి. ఇంకా నీచులు నికృష్టులు వాళ్ళు మాట్లాడతారు, దాన్ని మనం ఏమీ చేయలేము. ఇప్పుడు సమస్యల్ని పక్కదోవ పట్టిస్తారు అంటే దాని గురించి మాట్లాడండి. ప్రజలకు నష్టం చేయాలనుకున్నారంటే దాని గురించి మాట్లాడండి. వాళ్ళు చెయ్యని దాన్ని చేశాము అని చెప్తే దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెల్ ఫోన్ కనిపెట్టలేదు, నేను కనిపెట్టాను అంటే దాని గురించి మాట్లాడదాం. మీరు కనిపెట్టలేదు అని దాని గురించి మాట్లాడచ్చు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు నేను సెల్ ఫోన్ కనిపెట్టానంటే వెంటనే చంద్రబాబు నాయుడు ఆరోగ్య సమస్య గురించి మాట్లాడడం అర్థరహితం. అవసరం కూడా లేదు. కుటుంబ సభ్యుల గురించి అస్సలు మాట్లాడొద్దు. వాళ్ళ వ్యాపారాల గురించి మనకు అవసరం లేదు. అఫ్కోర్స్ వాళ్ళు వ్యాపారాల్లో రాజకీయాన్ని వాడుకొని వాళ్ళు ఎదుగుతే ఆ విషయంపై మనం ప్రస్తావించవచ్చు. ఈ భూ ప్రపంచంలో ఎవరు శాశ్వతం కాదు, అందరం పోవాల్సిన వాళ్ళమే. ఇప్పుడు ఆ ఆర్పి అనేవాడు బొత్స సత్యనారాయణ గారిని అలా మాట్లాడుతున్నారు. అతనికి ముసలితనం రాదా? అతనికి ఆరోగ్య సమస్యలు రావా? రేపు అతనికి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వేరే వాళ్ళు అతన్ని అట్లే ఎక్కిరిస్తే అలా ఆడబెట్టుకుంటాడు. బేసిక్ సెన్స్ అనేది ఉండాలండి. పాలిటిక్స్ గురించి మాట్లాడేటప్పుడు, పాలిటిక్స్ గురించి మనం ఏదైనా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకునేటప్పుడు ఎవడు మాట్లాడుతున్నాడు, వాడికి అర్హత ఉందా లేదా అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అన్ఫార్చునేట్లీ ఈ జనరేషన్లో ఏమైపోయిందంటే ఏది రాజకీయం, ఏది జబర్దస్త్ స్కిట్ అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అంటే మరీ ముఖ్యంగా ఇటువంటి వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. దయచేసి
ఎవ్వరు కూడా, మళ్ళీ చెప్తున్నానండి, ఏ పార్టీ వాళ్ళైనా, మన పార్టీ వాళ్ళైనా వేరే వాళ్ళ ఆరోగ్య సమస్యల గురించి, వారికున్న లోపాలను ఎత్తి చూపుతూ మాట్లాడొద్దు. సరి చేసుకోగలిగేటి ఉంటే వాటి గురించి మాట్లాడదాం. వెటకారంగా మాట్లాడదాం, లేకపోతే అర్థమయ్యేలాగా మాట్లాడదాం. అంతే తప్ప వాళ్ళ ప్రమేయం లేకోకుండా వాళ్ళకొచ్చిన సమస్యలను ప్రస్తావిస్తూ, ఎత్తి చూపుతూ, దెప్పిపొడుస్తూ మాట్లాడడం అంటే ఇంకా మన వ్యక్తిత్వాన్ని మనం హననం చేసుకోవడమే. ఈ వ్యక్తి క్షమాపణ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఎందుకన్నది కూడా నేను చెప్తాను చూడండి. 5 గంటలకి ఆ రోజు అతను మాట్లాడిన తర్వాత సాయంకాలం 5 గంటలకే ఆ విషయం చంద్రబాబు నాయుడు గారి దృష్టికెళ్ళింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గం వాళ్ళు మాత్రమే కాదండి. జనసేనలో చాలామంది బొత్స సత్యనారాయణ గారిని అభిమానిస్తారు. జనసేనలో ఉన్న కాపులందరూ కూడా పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు అన్న ఆ మెసేజ్ చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే, చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత కార్యదర్శి ఎవరో ఒకరు ఉంటారండి, టీడీ జనార్దన్ అని. ఆ టీడీ జనార్దన్ చేత ఈ ఆర్పీకి ఫోన్ చేయించి, నువ్వు క్షమాపణ చెప్పు అంటే అతను వచ్చి చెప్పాడండి. అతను ఏదో రియలైజ్ అయ్యి క్షమాపణ చెప్పడం కాదు. ప్రతిపక్షం వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అనుకునే వ్యక్తి ఈ ఆర్పీ. కానీ ఈ విషయంలో మాత్రం జనసేనలో ఉన్న కాపులందరూ కూడా తీవ్ర వ్యతిరేకత చూపిస్తే అది చంద్రబాబు దృష్టికి వెళ్ళి చంద్రబాబు గారు టీడీ జనార్దన్ ద్వారా కబురంపిస్తే అప్పుడు క్షమాపణ చెప్పారు. ఇవి ఒకరోజు క్షమాపణ చెప్పు, లేకపోతే రేపొద్దున నేను సరిదిద్దుకుంటా అంటే ఆ సరిదిద్దుకునే మైండ్ సెట్ కాదండి వీళ్ళవి. ఇటువంటి వాళ్ళు రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ అది మనం ఆపలేం. ఎందుకంటే నా ఇష్టం, నాకు వాక్ స్వాతంత్రం ఉంది, నేను ఏదైనా మాట్లాడతాను. అటువంటి మాటలు మాట్లాడే వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇవ్వద్దండి. అండ్ అతన్ని పట్టించుకోవద్దు. ఎవరు కూడా దయచేసి కూడా పొరపాటున కూడా ఇటువంటి నీచుల మార్గాన్ని ఎంచుకోవద్దు, అతన్ని ఫాలో అవ్వద్దు. అది మాత్రం చెప్పాలని వీడియో చేస్తున్నాను. అండ్ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. నా మటుకు నేను ఈ విషయాన్ని ఏదో మనం గొప్ప కోసమో చెప్పేది కాదండి. చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో వారు 100 సంవత్సరాలు బతకాలని కోరుకున్నాను. ఎందుకంటే ఎవరి చావుని మనం కోరుకోకూడదు, లేకపోతే వాళ్ళకి ఆరోగ్యం చెడిపోవాలి అని కోరుకోకూడదు. దాన్ని చూసి మనం ఆనందపడకూడదు. అందరూ పవన్ కళ్యాణ్ గారు 100 ఏళ్ళు బతకాలి, నారా లోకేష్ 100 ఏళ్ళు బతకాలి, ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళ కుటుంబ సభ్యులతో హాయిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని అంతే కోరుకుంటాం. మేము మనకు ప్రతిపక్షం అంటే మనకేం వాళ్ళ శత్రువులా? మనం ప్రజాక్షేత్రంలో మీరు బాగా పనిచేస్తారా, మేము బాగా పనిచేస్తామా అనే దాని మీద మనం పనిచేస్తాం తప్పితే ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాలి, వాడు నాశనం అవ్వాలి, లేకపోతే ఇలా అవ్వాలి, అలా అవ్వాలని కోరుకోకూడదు. మనకి ఏం పని ఉందండి. అందరికీ భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించాలి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కానీ ఇటువంటి నీచుల్ని మాత్రం దయచేసి పట్టించుకోవద్దండి. థ్యాంక్ యూ.